హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఆండ్రాయిడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేయడం ద్వారా కాస్త బోరింగ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మన మొబైల్ని విండోస్ లాగా కూడా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం విండోస్ లాగా మార్చుకొని మన మొబైల్ని ఒక కొత్త లుక్లోకి మార్చుకోవచ్చు. సో అదేలాగో మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కూడా మీ మొబైల్ని ఒక విండోస్ లాగా మార్చుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దీనికోసం మీరు ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సెర్చ్ చేయండి ఈ కంప్యూటర్ లాంచర్ అనే ఈ అప్లికేషన్ని. సో ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ కనుక ప్లేస్టోర్లో దొరకకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్గా డిఫాల్ట్గా ఈ విండోస్ని మీరు మొబైల్లో సెట్ చేసుకోమని కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. దాని తర్వాత డివైస్కి ఒక నేమ్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇంతకుముందే ఒక నేమ్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మీరు సింపుల్గా మీ మొబైల్ని ఒక విండోస్ మొబైల్గా మార్చుకున్నట్లనమాట. సో ఇప్పుడు నేను కింద ఇక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన మొబైల్లో ఉన్న టోటల్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. సో మీరు సెర్చ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మనకు పైన సెర్చ్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో ఇందులో సింపుల్గా మీకు నచ్చిన అప్లికేషన్ యొక్క నేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు అక్కడ సెర్చ్లో ఆ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా అలాగే మనకు కింద డిఫాల్ట్గా కీప్యాడ్, సో చూస్తున్నారు కదా మొబైల్ కీప్యాడ్ అనేది ఇక్కడ ఇచ్చేశారు. అలాగే మెసేజ్ అనేది, సో మెసేజ్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే డిఫాల్ట్గా మన కింద క్రోమ్ బ్రౌజర్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే మనకు ఇక్కడ టైం చూశారు కదా, మనకు కింద టైం కనబడుతుంది, డేట్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం టచ్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు ఇంకొక బార్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో వైఫై, సో బ్రైట్నెస్ అనేది మనం ఎంతవరకు అయితే పెంచుకోవాలో సో దాన్ని మనం జస్ట్ ట్యాప్ చేస్తుంటే మనకు బ్రైట్నెస్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. అలాగే మీరు డేటా ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు, రొటేషన్, సో ఇటువంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇంకా అలాగే మీరు ఇక్కడ దిస్ పీసీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లోకల్ సి అనేది మీ మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అన్నమాట. అలాగే దాని తర్వాత లోకల్ డి ఓపెన్ చేస్తే మనకు అందులో మెమొరీ కార్డ్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ 2 ఫోల్డర్స్ అనేవి సిడి అనేది మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా చూసినా కానీ మీ మొబైల్ అనేది ఒక కొత్త లుక్లో కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా పైన వాట్సాప్, యూట్యూబ్ అనేది, అలాగే గూగుల్ క్రోమ్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో అలాగే మీరు రీసెంట్గా కొన్ని యాప్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటారు. సో ఇక్కడ మనం కింద రీసెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ రీసెంట్ యాప్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ని ఆండ్రాయిడ్ వర్షన్ నుంచి విండోస్లో కన్వర్ట్ చేసుకొని మీ ఒక కొత్త లుక్ అనేది తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ ఓఎస్ అనేది వద్దు అనుకుంటే సింపుల్గా మీరు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ సింబల్ కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా మన ఆండ్రాయిడ్ వర్షన్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.